ఈరోజు విజువలైజేషన్ లో ఐ విల్ టెల్ మై స్టోరీ. సో విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద నేను ఎలా చేశాను అనేది చెప్తాను. మధ్య మధ్యలో ఐ విల్ ఆల్సో టేక్ రెఫరెన్సెస్ ఫ్రమ్ వాట్ హ్యావ్ మోటివేటెడ్ మీ ఆల్సో, సో దట్ ఇది క్లియర్ గా అందరికీ అర్థమవుతుంది అనేసి. సో నేను హౌ దిస్ విజువలైజేషన్ హెల్ప్డ్ మీ. విజువలైజేషన్ అంటే మనం ఒక విజన్ బోర్డు పెట్టుకోవాలి, తర్వాత భవిష్యత్తుని దర్శించాలి, మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఈ స్టేజ్ వరకు మనం వచ్చేసాం. సో హౌ దిస్ హ్యాస్ హెల్ప్డ్ మీ, ఆర్ నేను ఎలా విజువల్ ఎయిడ్స్ అంటే విజువలైజేషన్ ఎలా చేసేవాడిని అనేది నేను మీకు ఇప్పుడు చెప్పాలని ట్రై చేస్తున్నాను. విజువలైజేషన్ నేను చేయడం అంటే ఆ, నేను చేయడం అని అంటే ఎలా ఉండేది అని అంటే, ఈమెయిల్స్ ఈమెయిల్ అండ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ మై ఎగ్జాంపుల్, సో దట్ మనము ఎంత మిగతా ఆ, ఎంత ఎక్కువగా క్రియేటివ్ గా ఉండి మన లక్ష్యాలని మనం సాధించవచ్చు. మనకెప్పుడు మనకి గుర్తుండేలాగా మనం విజన్ బోర్డే రాయని అవసరం లేదు. చాలా చాలా అనేక పద్ధతులు ఉన్నాయి అని చెప్పడానికి ఐఎమ్ టెల్లింగ్ మై స్టోరీ. మై స్టోరీ అంటే నేనేం చేశాను అనేది మీకు చెప్తున్నాను అనమాట. సో అప్పుడు ఈ ఈమెయిల్స్ కొత్తగా వచ్చిన కాలం అది. అంటే అప్పటి వరకు ఆ ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి ఉండేది. మ్, నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1998, 1999 ఆ టైంలో ఈమెయిల్ అనేది ఒకటి ఉంది. మనం కూడా మనకి ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి అడ్రస్ లాగా, మన అడ్రస్ అంటే ఫలానా శ్రీధర్ బాబు సన్ ఆఫ్ శివరామకృష్ణ ప్రసాద్ గారు, తర్వాత 263894 అడ్రస్, తర్వాత డోర్ నంబరు, వీధి నంబరు, తర్వాత పిన్ కోడ్, తర్వాత మన జిల్లా, ఊరు, ఇలాంటివన్నీ రాయాలి. స్టేట్ ఇట్లాంటివి అలా కాకుండా జస్ట్ ఈమెయిల్ అడ్రస్ లో ఇట్ విల్ బి డెలివర్డ్ డైరెక్ట్లీ టు యూ. అది ఒక చాలా చాలా వండర్ఫుల్ థింగ్ కదా. సో మన ఈమెయిల్ అడ్రస్ మనకి యూనిక్ గా ఉంటుంది. మనకున్న అడ్రస్ వేరే ఎవరికి ఉండదు. సో నాకు ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకునేటప్పుడు నాకు ఎప్పుడు ఆ, చిన్నప్పుడు చెప్పాను కదా, మా ఫాదర్ ఐఏఎస్ అవ్వాలి అనేసి అంటా ఉండేవారు. నా ఈమెయిల్ అడ్రస్ అప్పుడు క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు యాహూ.కామ్, yahoo.co.in, జీమెయిల్ ఇంకా రాలేదు అప్పటికి. సో ఫస్ట్ లో యాహూ మెయిల్ లో నా ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై విజువల్ ఎయిడ్స్. నా లక్ష్యాన్ని నాకు ఎప్పుడు గుర్తుంచుకోవడానికి, విజువలైజేషన్ చేయడానికి నాకు ఒక మంచిగా అవకాశం వచ్చింది. నేనేం ఇవ్వాలనుకుంటున్నాను? ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. సో జనరల్ అందరూ ఆ, ఏం పేరు పెడతారు? ఆ, ఈమెయిల్ అడ్రస్ అప్పుడే మ్, అంతా చాలా ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఈమెయిల్ అడ్రస్ వారి పేరు @yahoo.com. మనం ఏమన్నా మన ఇప్పుడు కూడా జీమెయిల్ లో యాహూ బహుశా చాలా తక్కువ మంది వాడుతున్నారేమో. జీమెయిల్ లో కొత్త ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేయాలంటే ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ. సో మీ పేరేంటి అని అడుగుతుంది. తర్వాత మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా, మీకు కావాల్సిన ఈమెయిల్ ఐడి కావాలా అని అంటే జనరల్ గా అప్పుడు పేరు శ్రీధర్ బాబు @yahoo.com అనే. సో శ్రీధర్ బాబు ఆల్రెడీ అది ఎవరన్నా తీసేసుకుని ఉంటే ఆ మీ ఈమెయిల్ ని శ్రీధర్ బాబు అద్దంకి @gmail@yahoo.com అని రాయొచ్చు. లేకపోతే శ్రీధర్ బాబు, అది కూడా లేకపోతే నంబర్ సీక్వెన్స్ శ్రీధర్ బాబు 1, శ్రీధర్ బాబు 2, శ్రీధర్ బాబు 3000, ఏదో సమ్ నెంబర్ తో అది యూనిక్ గా ఉంటుంది కాబట్టి అలా. ఆ, మా ఫ్రెండ్స్ అందరూ, అంటే నేను నా పేరు ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ కి వాళ్ళ అప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయ్యాము. చాలా మందికి వాళ్ళ పేర్లతో ఈమెయిల్ ఐడి దొరికేసింది.
నా పేరుతో కూడా దొరికింది. కానీ వాట్ ఐ హావ్ డన్, నా విజువల్ గా విజువలైజేషన్ చేసుకున్నాను కాబట్టి నా పేరులో ఐఏఎస్ రావాలి అనేసి అని అనుకున్నాను అనమాట. సో హౌ ఐ హావ్ క్రియేటెడ్ ఈస్ ఎస్ఆర్ఐ, శ్రీ ఉంది కదా, శ్రీ ఉంది. ఆ, నా పేరు అద్దంకి శ్రీధర్ బాబు అంటే ఏఎస్బి, ఏఎస్బి కదండి. సో మీకు అందరికి అర్థమవుతుంది కదా. శ్రీని ఏఎస్బిని కలిపామనుకోండి, ఎస్ఆర్ ఐఏఎస్ బి వచ్చేస్తుంది. సో అది ఎస్ఆర్ ఐఏఎస్ మధ్యలో కావాల్సింది ఐఏఎస్. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ దట్ యాజ్ sriasb@yahoo.co.in. ఓకే. ఆ తర్వాత ఇంకా జీమెయిల్ వచ్చిన తర్వాత కూడా అదే, ఇప్పటికి నాది sriasb@gmail.com. సో కొత్తగా మనము నేను ఇది క్రియేట్ చేశాను, నాది ఇది క్రియేట్ చేశాను అనేసి ఇంజనీరింగ్ లో ల్యాబ్స్ ఉంటాయి కదా, కంప్యూటర్ ల్యాబ్. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని. సో ల్యాబ్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటా ఉంటే ఇదిగో నా నా పేరు మీద నాకు ఈమెయిల్ ఐడి దొరికింది, నా పేరు మీద నాకు ఈమెయిల్ ఐడి. అందరూ నీది ఏంటి, నీ ఈమెయిల్ ఐడి ఏంటి అంటే సరదాగా ఫస్ట్ టైం జస్ట్ ఇమాజిన్ ద ఎంథ్యూజియాజం ఆఫ్ ఏ 16-17 year old పర్సన్. 16-17 ఏళ్ళ కొత్త టెక్నాలజీ ఇప్పుడంటే మనకి యాప్ల్లోను మొబైల్ ఫోన్లలో అలవాటు అయిపోయింది. కానీ కొత్తగా టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని లేకపోతే కొత్తగా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎంత సంబరపడిపోయి ఉంటాము. సో వి యూజ్ టు షేర్, ఇదిగో నా ఈమెయిల్ ఐడి నుంచి నీ ఈమెయిల్ ఐడికి హలో అని మెసేజ్ రాస్తాము, అది వచ్చిందా లేదా చూసుకొని సరదాగా పొంగిపోయేవాళ్ళం. బికాస్ ఇట్ వాస్ ద వెరీ వెరీ ఫస్ట్. ఇంట్లో అప్పుడు కంప్యూటర్స్ అట్లాంటివి కూడా చాలా తక్కువ ఉండేవి. ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్లోనే మనం ఇట్లా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. సో నన్ను ఆ, నా ఈమెయిల్ ఉత్తర ప్రత్యుత్తరాలు కావాలి అని అంటే నా అడ్రస్ కావాలి, ఈమెయిల్ అడ్రస్ కావాలి. సో వాళ్ళకి చెప్తాం కదా మామూలుగా, నీ ఈమెయిల్ ఐడి ఏంటంటే subbaravu@yahoo.co.in అనేసి చెప్తే నేను sriasb@yahoo.co.in అని చెప్పేవాడిని. చాలా మందికి అర్థమయ్యేది కాదు. సో నేను దాన్ని విడ విడి విడమర్చి చెప్పేవాడిని, SRIASB అంతే, సింపుల్, SRIASB. చాలా మంది ఆ అప్పటికే కొంతమంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇదిగో ఐఏఎస్, ఐఏఎస్ ఐఏ వాడి లక్ష్యము, లేకపోతే ఐఏఎస్ తనకి ఇష్టము, లేకపోతే ఇది ఒక గొప్ప లక్ష్యం అనేసి అనుకుంటా ఉండేవాళ్ళు. సో కొంతమంది గేలి చేశారు కూడా. అవి మనకి ఇప్పుడు అవసరం లేదు. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈస్, మనకి ఆ మన లక్ష్యం మనతోటి ఎప్పుడు పయనించేలాగా మనం కొత్తగా విజువల్ ఎయిడ్స్ ని పెట్టుకోవచ్చు. మనం సెన్సెస్ అన్నింటినీ వాడుతూ మనం మనం ఏం అవ్వాలి అనుకుంటున్నాము, మనం ఏం సాధించాలి అని అనుకుంటున్నాము అనేది మనకి ఎప్పుడు చూసినా, అంటే మనం విజన్ బోర్డు గురించి మాట్లాడుకున్నాం, ఎప్పుడు చూసినా ఆ అది మనకి ప్రేరణ కలిగించి మనల్ని ఇంకొంచెం ఎక్కువ ఉరకలెత్తించేలాగా ఉండాలి అని మనం అనుకున్నాం కదా. సో ఇట్లాంటివి కొత్త కొత్తవి మీరు కూడా డివైస్ చేసుకోవచ్చు. నాట్ జస్ట్ ఈమెయిల్, మనము క్రియేషన్ కి మన మైండ్ ఆకాశం కూడా హద్దు కానే కాదు. యూ కెన్ బి మచ్ మోర్ క్రియేటివ్. మనకది ఆ వెనకాల మనం అది ఉచ్చరించినప్పుడు, లేకపోతే దాని గురించి తలుచుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా చూసినప్పుడు, అంటే మన ఆల్ సెన్సెస్ ని యూజ్ చేసినప్పుడు, సో ఇట్ విల్ హెల్ప్ అస్ గో ఫర్ అవర్ టార్గెట్. ఓకే, చెప్తుంది అర్థమవుతుంది కదండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ? ఎస్. సో హౌ దది నా ఈమెయిల్ కదా. సో ఈమెయిల్ అది నేను అయింది 2008లో. 2008 ఎగ్జామ్, 2007 ఎగ్జామినేషన్, 2008లో ఐఏఎస్ బ్యాచ్ నాది. సో దాదాపు 10 ఏళ్ల ముందు
I have created a visual aid to see that I become an IAS ఆఫీసర్. అది నాది ఎంత ఎక్కువ ప్రేరణనిచ్చింది అని అంటే ఎస్ఆర్ఐ ఏఎస్బి ఇదిగో నా పేరులో ఒక భాగంగా పెట్టేసుకున్నాను. తర్వాత శ్రీధర్ బాబు తర్వాత వెనకాల ఐఏఎస్ వచ్చి చేరింది, అది తర్వాత విషయం. అది చేరక ముందే ఐ సెడ్ నా ఈమెయిల్ ఐడిలో ఇదిగో అవకాశం ఉంది కదా ఐఏఎస్ శ్రీ ఏఎస్బి అనేసి పెట్టుకున్నాను. దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఎంత దాకా అని అంటే మధ్యలో ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ఆగకుండా ఉండేలాగా. అంటే నేను నా స్టోరీ చెప్పాను కదా, చాలా మందికి అంతకు ముందు కూడా చెప్పాను. చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా దిస్ హ్యాస్ హెల్ప్డ్ మీ. అదేంటంటే వెనకాల నిన్ను కూడా మనం అనుకున్నాము, ఏమైనా విజువల్ ఎయిడ్ మనం పెట్టుకుంటే, విజన్ బోర్డ్ పెట్టుకుంటే మనకి తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ మనం సాధించేదాకా ఊరుకునేలాగా ఉండదు. అంటే ఇట్ విల్ ఆల్వేస్ ప్రమోట్ యూ, ప్రొవోక్ యూ. అది మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కసారి మనం చెప్పేసిన తర్వాత దట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ అచీవ్ ద గోల్. సో మధ్యలో నేను ఐపీఎస్ వచ్చిన, గ్రూప్ 1 వచ్చిన, లేకపోతే ఆర్బీఐ వచ్చిన, ఇంకా అంటే చెప్పుకోదగ్గ మంచి మంచి ఉద్యోగాలు వచ్చిన, ఐఏఎస్ అయిపోయేదాకా నేను పెట్టుకున్న నా విజన్ లేకపోతే ఆ విజువలైజేషన్ హ్యాస్ నాట్ ఆస్క్డ్ మీ టు స్టాప్. ఇట్ హ్యాస్ ఆల్వేస్ ఫ్యూయల్డ్ మై మోటివేషన్ టు ఫర్దర్ గో. ఓకే. సో మధ్యలో చాలా చాలా అడ్డంకులు వస్తాయి, మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. మనము ఒక లక్ష్యం కఠినమైనప్పుడు వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్స్ గోయింగ్ అంటే మన మీకు ఈ కొటేషన్ వినుంటారు, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్. వెళ్ళడం ఈ మనం ఎంచుకున్న దారి చాలా కఠినమైనప్పుడు కఠినమైన వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళగలరు. సో లక్ష్యాలు చాలా మంది పెట్టుకుంటారు, లక్ష్యాలు అందరూ పెట్టుకుంటారు. మనకి కూడా చాలా మనలో ఈ జనసామాన్యంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుంది. దాన్ని నిజంగా గోల్ అని అనను, దాన్ని కరెక్ట్ గా నేను ఏమని అంటానంటే విష్ అని అంటాను. చాలా మందికి విషెస్ ఉంటాయి. విషెస్ అంటే నేను ఇలా అయితే బాగుండు, నేను ఇలా చేస్తే బాగుండు, నేను ఇంత సంపాదిస్తే బాగుండు, నాకు ఈ ఇల్లు ఉంటే బాగుండు, నాకు ఈ ఇన్ని చీరలు ఉంటే బాగుండు, ఇన్ని నగలు ఉంటే బాగుండు, మా ఇల్లు ఇంత పెద్దగా కట్టుకుంటే బాగుండు, నాకు ఇంత పెద్ద కారు ఉంటే బాగుండు, మా ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉంటే బాగుండు. ఇలా మనకి చాలా చాలా విషెస్ ఉంటాయి, కానీ వాటిని గోల్స్ గా చేసుకునే వాళ్ళు చాలా కొద్ది మంది. ఆ గోల్స్ కూడా చాలా మంది ఆ గోల్ స్టేజ్ కూడా పెట్టేసుకున్న తర్వాత వాటిని సాధించే వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది. ఎవ్రీబడి డ్రెమ్ట్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లో ఇదిగోండి స్వోత్కర్ష కాదు, అంటే నా సెల్ఫ్ ప్రైజ్ కాదు, నేను ఇది చెప్పకపోతే బహుశా మీకు తెలిసే అవకాశం లేదు కాబట్టి, అంటే మీరు ఇది నొక్కి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దాదాపు 10 లక్షల మంది ప్రతి సంవత్సరం ఐఏఎస్ అవ్వాలి అని అనుకుని కలగంటారు. సో ఎంతమంది చివరికి సంవత్సరం తిరిగేసరికి ఎగ్జామినేషన్ ప్రక్రియ మొత్తం 1 ఇయర్ అవుతుంది, ఎంతమంది ఐఏఎస్ అవుతారు? సరే ఐఏఎస్ వదిలేద్దాం, ఎథ్లీట్స్ చాలా మంది, అంటే ఒక మోస్తరుగా పర్ఫామ్ చేస్తున్న ఎథ్లీట్స్, పరిగెత్తే వాళ్ళని తీసుకుందాం, వాళ్ళు ఎంతో ఎక్కువ మంది కలగంటారు ఏమని, ఐ ఐ హావ్ టు గెట్ ఏ మెడల్, గోల్డ్ మెడల్. ఆ తర్వాత వాళ్ళ స్థాయి పెరిగే కొద్దీ వాళ్ళు నేషనల్ కి ఆడాలి అని అనుకుంటారు, ఆ తర్వాత ఒలింపిక్స్ కి ఆడాలి అని అనుకుంటారు. అలా ఎంతమంది కలకంటున్నారు? చాలా చాలా ఎక్కువ మంది. వై ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు రియలైజ్ ఇట్, వై అదర్స్ ఆర్ నాట్?
కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంటుంది. నేను అసలు దానికి కాంపిటీషన్ లేదు అని నేను చెప్పట్లేదు. ఇట్ పర్హాప్స్ టేక్స్ ఎ టోల్, అంటే చాలా చాలా మనల్ని త్యాగాలు కోరుతుంది. అవన్నీ మనం వదిలేద్దాము. అవన్నీ వదిలేద్దాం అంటే అది ఇంపార్టెంట్ కాదు అని కాదు నేను చెప్పేది. బట్ చాలా ఎక్కువ మంది హూ ఆర్ ద టాప్ పర్ఫార్మర్స్, హూ హ్యావ్ గాట్ ది మెడల్స్, హూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ బిగ్, వేలల్లో ఒకళ్ళు లేకపోతే లక్షల్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఐఎమ్ గెటింగ్ ఏ మెసేజ్ దట్ మై వాయిస్ ఈస్ బ్రేకింగ్. నా వాయిస్ వినిపిస్తుందా అండి అందరికి క్లియర్ గానే బాగుంది వినిపిస్తుంది కదా? సార్. రైట్ రైట్. సంబడి వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళు చూసుకోరా ప్లీజ్. సో ఈ వేలల్లో కోట్లల్లో లక్షల్లో ఒకళ్ళు అనుకున్నది సాధించారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఈ విజువలైజేషన్ ఉండి ఉంటుంది. ఒక పరిగెత్తే అథ్లీట్, ఒక డాన్స్ పర్ఫామ్ చేసే ఒక డాన్సరు, మనం నిన్న అనుకున్నట్లుగా ఇక క్రియేటివ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు సాధించబోయే విజయాన్ని ముందే దర్శించి ఉంటారు. మనకే తెలియక మనం ఏం చేస్తాం, వాళ్ళు వాటిని స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు చాలా మంది. వాళ్ళు ఏదైతే దర్శించారో ఆ అది దాన్ని సాధించడానికి అంటే, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ లైక్ దిస్, చాలా మంది ఒక స్టేజ్ పర్ఫార్మర్, అంటే హీరోల గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక డాన్స్ పర్ఫార్మర్, లేకపోతే ఒక మెజీషియన్, మ్యాజిక్ చేసే అతను, లేకపోతే ఒక మ్యూజిషియన్, అందరి ముందు పర్ఫామ్ చేసే వాళ్ళు, మన స్టేజ్ పర్ఫార్మర్స్ గురించి మాట్లాడుకుందాం. లేకపోతే ఒక వక్త, వేల మంది ముందు మాట్లాడే వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఇవి బాగా పర్ఫామ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుని దర్శించుంటారు. ఇదిగో నేను ఇలా ఈ ఫలానా రోజున నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను, లేకపోతే మాట్లాడబోతున్నాను, లేకపోతే మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను, కథక్ డాన్స్ అయిపోతున్నాను, ఆ తర్వాత నాకు అందరూ లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇట్లాంటివన్నీ చాలా మంది ముందే దర్శించి ఉంటారు. మనకి తెలియక మనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి అని అంటే, మనకి అని అంటే ఐఎమ్ జనరలైజింగ్, డోంట్ గెట్ మీ రాంగ్. మనము ఇదిగో బాగా చదువుదాం, బాగా పర్ఫామ్ చేద్దాం, బాగా సంపాదిద్దాం, బాగా చేద్దాం అనేసి విషెస్ ఉంటాయి. బహుశా కొన్ని గోల్స్ కూడా ఉంటాయి. కానీ విజువలైజేషన్ మిస్ అయి ఉండొచ్చు కొంతమందికి, చాలా చాలా ఎక్కువ మందికి. కొంతమంది మాత్రమే విజువలైజేషన్ చేసి ఉండొచ్చు. ఎలా ఎలా పడితే అలా నాకు వచ్చిన దాంట్లో పర్ఫామ్ చేస్తాను, బాగా బాగా రాస్తాను, బాగా చదువుతాను, బాగా రాస్తాను. దిస్ ఈస్ వాట్ వి. కానీ నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను, లేకపోతే నాకు ఇంతమంది నా 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 ఫోటో పేపర్ లో పడుతుంది, ఆర్ ఎల్స్ నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, నేను దిగిపోతూ వస్తున్నప్పుడు చాలా మంది నాకు చప్పట్లు కొడతారు. ఇలాంటివి మనము చాలా తక్కువ మంది, మనలో చాలా తక్కువ మంది ఇలా భవిష్యత్తుని దర్శించి ఉంటారు. అండ్ బిలీవ్ మీ, ఎవరైతే ఇలా భవిష్యత్తుని దర్శించారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లక్ష్యాలను సాధించారు. దట్ ఈస్ వై ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ దిస్ విజువలైజేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా అండి నేను చెప్పింది? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? ఎస్. సో విజువలైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇదిగో చాలా మంది మీడియాకర్ గా ఉండిపోవడానికి, మనకేంటంటే కింద ఉండలేము, కింద ఉండకూడదు. ఎవరైనా సరే మనిషి ఎప్పుడు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని ఎగబాకాలని ఎప్పుడు అనుకుంటాడు. కాకపోతే కింద, అందుకని కింద ఉండలేడు. పైన ఇంకొంచెం శ్రమ పెడితే పైకి వెళ్ళొచ్చు. కానీ ఎక్కడో మనల్ని మనం ఆపేసుకుంటాం. ఎక్కడో ఇదిగో మనకు అంత సీన్ లేదు అనేసి మనలో రెండో వాయిస్ బహుశా చెప్తా ఉంటుంది.
వీటన్నింటినీ విజువలైజేషన్ ద్వారా దాటొచ్చు. మన భవిష్యత్తుని దర్శించి మనకి ఏం కావాలో అది ఆ, చేసుకోవచ్చు. సో మనమంతా ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్ లో మన యాటిట్యూడ్ ని నిర్ధారించేది, మనం ఎక్కడ ఉండాలి అని నిర్ధారించేది మనం. మనల్ని మనం ఎక్కడ పెట్టుకున్నామో అక్కడే ఉంటున్నాం. అది అది వెరీ ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. మనల్ని మనం ఎక్కడ పెట్టుకున్నామో మనం అక్కడే ఉన్నాం. మన మైండ్ లో మనల్ని మనం ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి ఉంటాం. విష్ఫుల్ థింకింగ్ అందరికీ ఉంటుంది. మనలో కొంతమంది గోల్స్ వేసుకుని ఉంటారు. అసలు విష్ఫుల్ థింకింగ్ లేకుండా ఎవ్వరూ ఉండరు. నేను ఇదైతే బాగుండు, నేను ఇది సాధిస్తే బాగుండు, నాకు ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగుండు, కార్ ఇలా ఉంటే బాగుండు అనేసి. సో ఐ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు మై స్టోరీ. సో ఈ ఎగ్జామినేషన్ చాలా చాలా డిఫికల్ట్ ఎగ్జామినేషన్. బలంగా మనము మన గురించి విజువలైజేషన్ చేసుకొని ఉండకపోతే సివిల్ సర్వీసెస్ లో ఎగ్జామినేషన్ చాలా, నేను ఇందాక చెప్పాను కదా, 10 లక్షల మంది దాకా అప్లై చేస్తారు. ఆ, మొత్తం ఐఏఎస్లు అయ్యేది ఒక 50 మంది టు ఈ మధ్య 100 మంది అవుతున్నారు సంవత్సరానికి. ఒక సంవత్సరానికి కేవలం 50 మంది మాత్రమే ఐఏఎస్ దేశం మొత్తం మీద. ఈ విత్ ఇన్ దిస్ ఐ విల్ టెల్ యూ, ఎవరు ఆ, చాలా ఎక్కువ మంది ఐఏఎస్లు ఉండాలి అనేసి గవర్నమెంట్ కూడా ఏం అనుకోదు. ఇప్పటికీ ఐఏఎస్లు దాదాపు 1500 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం మీద దేశం మొత్తం మీద ఐఏఎస్లు ఎన్ని కోట్ల మందిలో, 140 కోట్ల మందిలో మొత్తం ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారంటే ఆ, తెలుసా అండి? జస్ట్ 4000 to 5000 మెంబర్స్. ఓకే. అందుకని ఆ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా డిఫికల్ట్ గా ఉండవలసినదే. క్రీమ్ ఆర్ టాలెంట్, టాలెంట్ అనే దానికంటే కూడా ఇలా ఒడిదుడుకులు ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ పొజిషన్ అనేసి పెడతారు. అగైన్ నన్ను నేను వేరుగా చేసి చెబితేనే మీకు ఇది అర్థమవుతుంది కాబట్టి ఇది క్లియర్ గా, వీలైనంత క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. యూ హావ్ టు బేర్ విత్ మీ. సరే. సో అనుకోగానే ఎగ్జామినేషన్ లో పాస్ అయిపోతామా? నో, ఇట్ ఈస్ సో డిఫికల్ట్ చాలా చాలా. నాకు అట్లీస్ట్ ఫ్రమ్ ఫ్రమ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ ఏ రిమోట్ ప్లేస్, ఆర్ వాట్ షుడ్ ఐ సే, ఇట్స్ నాట్ ఆల్సో రిమోట్, ఒక కార్నర్ ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ ద కంట్రీ, అక్కడి నుంచి రావడం ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకు ఇప్పుడంటే నేను ఇలా మాట్లాడుతున్నానేమో కానీ అంతకు ముందు నేను మీకు చెప్పాను, వెన్ ఐ ఇన్ మై ఫార్మేటివ్ ఇయర్స్ ఎవరితో నా మాట్లాడాలంటే ఇట్లా వణుకొచ్చేసేది. Um, అసలు సరిగ్గా సెంటెన్సెస్ ఫామ్ చేయలేము. వీఆర్ ఆల్ ఫ్రమ్ దట్ వెరీ వెరీ స్మాల్ బ్యాక్గ్రౌండ్స్, హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ అని అంటాను, రాదర్ దాన్ దిస్. మనం చెయ్యలేదంటూ ఏం లేదు కానీ. సో ఎగ్జామినేషన్ అప్పుడు నేను ఆ, ఈ వాట్ హ్యాస్ మోటివేటెడ్ మీ అనేది మీకు చెప్తాను. నా ఆ, చిన్న గది ఉండేది. ఇట్లాంటి గది, మీకు ఈ గది డైమెన్షన్ మీరు ఊహించవచ్చు. ఇట్లాంటి గది, ఆర్ ఇన్ఫాక్ట్ ఇంతకంటే కొంచెం చిన్నగా ఉంటది. ఈ గదిలో నేను ప్రిపేర్ అయ్యేవాడిని. గదిలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ గదికి తలుపు ఉంటుంది కదా, ఒకటే తలుపు. ఇప్పుడు ఐ విల్ జస్ట్ షో యూ ద, ఇది ఒక తలుపు. ఓకే. మౌనిక వెనకాల ఉన్న తలుపు, ఒక తలుపు ఉంది. ఆ తలుపుకి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఆ నేను ఏం చేసేవాడిని అని అంటే, ఐ యూజ్ టు హ్యావ్ దిస్ విజువల్ ఎయిడ్స్. మసూరి మసూరిలో LBS NAA, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ప్లేస్. ఆ మసూరి అకాడమీ ఫొటోస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇచ్చుకునే ఫొటోస్ నేను అకాడమీ
ఫోటో ఉంటది కదా. ఆ ఇప్పుడు మీరు కూడా చూస్తే దొరుకుతుంది, కర్మశిల, జ్ఞానశిల అనేసి పేర్లు ఉంటాయి. లాల్ బహదూర్ శాస్త్రి ఆ, నిలువెత్తు విగ్రహం ఉంటుంది. సో మసూరిలో ఆ ఆ ఫోటోని నేను ఆమ్, దీనికి అంటించుకున్నాను. ఏ, నా డోర్ కి వెనకాల డోర్ వేసేసిన తర్వాత దానికి అంటించుకున్నాను. వెన్ ఐ ఆమ్ ఎలోన్ ఐ కెన్ సీ దట్ అనమాట. సో దట్ హ్యాస్ మోటివేటెడ్ మీ టు రైట్ ది ఎగ్జామినేషన్. సో ఆ ఎగ్జామినేషన్ రాశాను. ఫస్ట్ టైం రాలేదు. మీకు చాలా మందికి ఆ స్టోరీ తెలుసు కాబట్టి ఐ విల్ నాట్ రిపీట్ దట్. సో తర్వాత ఆ ఈ మసూరి అనుకున్న వెంటనే రాలేదు కాబట్టి ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాట్ హ్యాస్ మోటివేటెడ్ మీ ఈస్ ఐఏఎస్ ఆఫీసర్స్ బంద్ గలా అంటే జోధ్పూరి సూట్ వేసుకుని ఉంటారు. అంటే బ్లాక్ బ్లాక్ సూట్ వేసుకొని దే విల్ ఆల్ బి గోయింగ్ టు పార్లమెంట్. పార్లమెంట్ లో ట్రైనింగ్ లో భాగంగా పార్లమెంట్ కి వెళ్ళి, పార్లమెంట్ అటాచ్మెంట్ అని ఉంటుంది, పార్లమెంట్ కి వెళ్ళి వస్తున్నప్పుడు ఫొటోస్ తీస్తా ఉంటారు కదా. ఆ ఫొటోస్ ని ఐ హావ్ స్టిక్డ్. ఇదిగో ఇలా ఆ, ఎందుకు దాన్ని అలా పెట్టుకున్నాను అని అంటే, సమ్వేర్ ఇన్ ఫ్యూచర్, రాబోయే సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో నేను కూడా అలా పార్లమెంట్ నుంచి వస్తూ ఉన్న విషయాన్ని ఐఏఎస్ ఆఫీసర్స్ బంద్గలా వేసుకొని పార్లమెంట్ నుంచి నడుచుకుంటూ వస్తున్న విషయాన్ని నేను విజువలైజ్ చేశాను. ఆ, దాంతో పాటు ఆ, ఆ, నాకు ఐఏఎస్ లో మంచి ర్యాంక్స్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అనుకున్నాను కాబట్టి అప్పుడు ఆ, అంతకు ముందు సంవత్సరాల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న అభ్యర్థుల ఫొటోస్ ఉంటాయి కదా. అప్పుడు కాంపిటీషన్ రిఫ్రెషర్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ ఇట్లాంటివి వచ్చేవి. ఇప్పుడంటే చాలా చాలా మ్యాగజైన్స్ వచ్చేవి. ఆ మ్యాగజైన్స్ లో ఫ్రంట్ పేజ్ లో ఆ, ఈ ఐఏఎస్ ఆఫీసర్ టాపర్ ఫొటోస్ వేస్తూ ఉండేవాళ్ళు. అవి కట్ చేసి పెట్టుకునేవాడిని. దీస్ ఆల్ హ్యావ్ మోటివేటెడ్ మీ. ఎలా అని అంటే ఆ, మొత్తం ఎగ్జామినేషన్ అయిపోయి, ప్రిలిమ్స్ అయిపోయి, మెయిన్స్ అయిపోయి, ఇంటర్వ్యూ కూడా అయిపోయి, ఆ తర్వాత మళ్ళీ కింద పడిపోతే, అంటే అసలు ఏమీ రాకుండా ఉంటే, ఆ ప్రిలిమ్స్ అయిపోయింది అంటే 10 లక్షల్లో నుంచి 10,000 మందిలోకి ప్రిలిమ్స్ వడపోత ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయింది, ఆ తర్వాత మెయిన్స్ అయిపోయింది. 10,000లో నుంచి 1000 మందిని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఆ 1000 మందిలో నేను ఒకడినయ్యాను. ఇంటర్వ్యూకి పిలిచారు కాబట్టి ఆ ఫైనల్ గా మెరిట్ లిస్ట్ లో 1000 మందిలో నుంచి ఒక 500 మెంబర్స్ ని మాత్రమే తీసుకుంటారు. దీంట్లో 24 సర్వీసులు, ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటి చాలా చాలా సర్వీసులు ఉంటాయి. ఆ సర్వీసులో మన ర్యాంక్ ని బట్టి మనకి మంచి ర్యాంక్ వచ్చి మనం ఆప్ట్ చేసి ఉంటే ఐఏఎస్ ఇస్తారు, లేకపోతే లేదు. సో ఐ హావ్ సీన్ దట్ స్టేజ్ వేర్ ఐ హావ్ క్రాస్డ్ ఆల్ దీస్. ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ వరకు వచ్చేసి ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ లో, అంటే 1000 మందిని ఇంటర్వ్యూ చేస్తే 500 మందిని మాత్రమే తీసుకుంటారు కదా. అప్పుడు నా టైంలో ఇంకా చాలా తక్కువ, 422 మెంబర్స్, 422 మందిని మాత్రమే తీసుకున్నారు. మనం 423వ వ్యక్తి అయినా సరే, అంటే ఏ సర్వీస్ రాకపోయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ రాయాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్, మళ్ళీ ఒక 10 లక్షల మందితో కాంపిటీషన్ చేసి మళ్ళీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద టాప్. ఇంత కష్టం అంటే ఒక స్టేజ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూశాను. వెళ్ళిన తర్వాత ఆ, చూశాను దట్ ఐఎమ్ మొత్తం కింద పడిపోయాను. అంటే ఐఎమ్ జీరో. నాకు 423వ ర్యాంకా, 442వ ర్యాంకా, దాంతో సంబంధమే లేదు. ఐ హ్యావ్ టు అగైన్ సిట్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఈ విజువలైజేషన్ హ్యాస్ హెల్ప్డ్ మీ. ఇలా పెట్టుకోవడం, ఈ విజువల్ ఎయిడ్స్ పెట్టుకోవడం మూలాన దోస్ హ్యావ్ హెల్ప్డ్ మీ టు రీగెయిన్ ద స్ట్రెంగ్త్ అండ్ అగైన్ రైట్ ది ఎగ్జామినేషన్. సో ఇవన్నీ ఇలా ఇలా ఉంచడం మూలాన నా డీటెయిల్డ్ స్టోరీ అంతకు ముందు కూడా చెప్పాను. దీంతో పాటు నేను ఐపీఎస్, ఒకసారి ఐపీఎస్ అయ్యాను. ఆ ఏంటి ప్రిలిమ్స్ అయిపోయింది,
మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత ఐ గాట్ ఎ సర్వీస్ లో, అంటే నేను చెప్పాను కదా మొదటి 400 మందిలో ఉండాలి, మొదటి 422 మందిలో ఉండాలి అని చెప్పి. సో ఐ గాట్ ఎ సర్వీస్. ఏంటి, ఐ గాట్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్. 2006 పరీక్ష, 2007లో రిజల్ట్ వచ్చింది. సో ఐ గాట్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ నేను ఇందాక చెప్పాను చూసారా, ఈ విజువల్ ఎయిడ్ నేను ఏదైతే ఎస్ఆర్ఐ ఏఎస్బి ఐఏఎస్ పెట్టుకున్నాను, ఐపీఎస్ పెట్టుకోలేదు. నాకు 8 మార్కులు ఎక్కువ వచ్చి ఉంటే ఐఏఎస్ అయ్యేవాడిని. ఆ మళ్ళీ ఐపీఎస్ వచ్చిన తర్వాత కూడా రాయగలిగేంత మోటివేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన విజువల్ ఎయిడ్ చాలా చాలా బలంగా ఉండినప్పుడు. దట్ హ్యాస్ మేడ్ మీ రైట్ ది ఎగ్జామినేషన్ అగైన్. మళ్ళీ ప్రిలిమ్స్, ఐపీఎస్ వచ్చింది కదా, మళ్ళీ మనం షార్ట్ కట్ తీసుకుందాం, ప్రిలిమ్స్ లేకుండా మెయిన్స్ డైరెక్ట్ గా రాయొచ్చు, ఇట్లాంటిది ఏం లేదు. ఐ హావ్ టు అగైన్ ఆ సర్వీస్ వచ్చిన దాన్ని వాళ్ళు అబియన్స్ లో పెడతారు. ఇదిగో నేను రిక్వెస్ట్ చేసి నేను ట్రైనింగ్ కి రాను, నేను మళ్ళీ ఆ, పరీక్ష రాస్తాను అనేసి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, అంటే ఐపీఎస్ అయినప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని, వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకుని ఒక 4 నెలలు అగైన్ ప్రిపేర్ అయ్యి అగైన్ రాయడం. దీస్ ఆల్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ ఇలా ఫిక్స్ అయ్యి ఉండిపోయింది అనమాట. దిస్ ఈజ్ ఇది ఐపీఎస్ ఆఫీసర్లు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి ఇది చెయ్యరు. చేసినా ఒక రోజే చేస్తారేమో, అది కూడా ఇప్పుడు అది లేదనుకుంటా. ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రమే పార్లమెంట్కి వెళ్తారు, ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రమే మసూరిలో ఆ, ఈ ట్రైనింగ్ ఉంటుంది. సో దీస్ ఆల్ హ్యావ్ విజువల్ ఎయిడ్స్ హ్యావ్ హెల్ప్డ్ మీ టు క్రియేట్ మై విజన్ బోర్డ్. నా విజన్ బోర్డ్ అప్పుడు అది. సో ఇవన్నీ దీస్ విల్ హెల్ప్ అస్ టు రీగెయిన్ దట్ స్ట్రెంగ్త్. మనకందరికి ఈ విజువలైజేషన్ లేకపోతే విజన్ బోర్డ్ మూలన లాభం ఏంటి అని అంటే, మనం ఎక్కడైనా పట్టు తప్పిపోతే, మనం ఎక్కడైనా ఇంకా ఇంత కష్టం మళ్ళీ రాయాలా, లేకపోతే ఇంత చాలా డిఫికల్ట్, దీన్ని మళ్ళీ ఎదుర్కోవాలా అని అంటే, ఈ ప్రేరణనిచ్చేది లోపల మనకి మనం పెట్టుకున్న ఈ విజువలైజేషన్. నిన్న కూడా చెప్పాను, బాహ్యంగా ప్రేరణ కొంతవరకు మాత్రమే మనల్ని ఆ ఎగదోస్తోంది, కానీ అంతః ప్రేరణ మనకి మనం లోపల ఆ ఈ రగులుతూ ఉండాలి అని అంటే, ఎప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ అవర్ విజువలైజేషన్ ప్రాపర్లీ. దాంట్లో వీలైనంత ఎక్కువ క్రియేటివ్ గా మీరు అనుకుంటే ఉండొచ్చు, మనము అనుకోము. అండ్ మనము ఎక్కడో మీడియం, ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడో మీడియాకర్ గా ఉండి మధ్యలో వదిలేస్తాం. ఈ వదిలేయకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది, మనని ఎప్పటికప్పుడు ఈ ప్రేరణ శక్తి లాగా ఉంటుంది. రైట్. సో ఐ విల్ జస్ట్ స్టాప్ నౌ. మనకి విజువలైజేషన్ గురించి వచ్చింది కాబట్టి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఆస్క్ ఆర్ ఎనీథింగ్ టు సే మనకి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుందండి. అప్పుడు గ్రాటిట్యూడ్ దగ్గర నుంచి జాయిన్ అయ్యాను. ఏదన్నా గోల్ గానీ, ఏదన్నా అనుకుంటే వెళ్ళాలి అనుకుంటే, అది కొంచెం లేట్ అయ్యేదండి క్లాస్‌లోకి రాకముందు. అప్పుడు మేడం గాని, మీరు గాని చెప్పారు విజువలేషన్ ఎలా చేసుకోవాలని ఏప్రిల్, మే నెలలో. అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను. అది అప్పుడు కొంచెం క్లాస్‌లోకి రాకముందు టైం తీసుకునేది ఎక్కువ. అది అన్నది ఎలా తెలిసేది కాదు. విజువలైజేషన్ ఎలా చేసుకోవాలన్నది. ఈ విజువలైజేషన్ ద్వారా నేనైతే అది తొందరగా ఆ గోల్ గాని, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా సాధించాలన్నా ఈ మీరు చెప్పేది ఫాలో అవ్వి చాలా వరకు నేను మాక్సిమం వెయిట్ చేయకుండానే అది అయిపోతున్నాయండి. కోరికలంటారు కదా! అవి వెంటనే ఎక్కడికన్నా పుణ్యక్షేత్రాలకు గానీ, ఇంట్లో వర్క్ గానీ, ఏదన్నా
విజువలైజేషన్ చేసుకుంటాను. వెంటనే ఒక వితిన్ 10 డేస్ గానీ, 15 డేస్‌లో గానీ అంటే ఒక నమ్మకం, ఒక హార్ట్‌ఫుల్‌గా మనం చేస్తే ఆహ్, అది చే మనం దాన్ని సాధిస్తామని చెప్పారు. హార్ట్‌ఫుల్‌గా దాని మీద మీరు పెట్టండి. నమ్మకం పెట్టండని. దాని ద్వారా అయితే చాలా వరకు నాయయితే కంప్లీట్ చేసుకోగలుగుతున్నానండి. ఒక ఇంగ్లీషు అర్థమవుతుందా? ఐ కెన్ అండర్‌స్టాండ్ గానీ నేను ఐ వాస్ అనేబుల్ టు స్పీక్ సార్. దాని గురించి చాలా ట్రై చేశాను. ఈ ఎఫ్‌జీలో జాయిన్ అయ్యానండి. మీరు చెప్పారు మొన్న డైరీ ఒక 12 మందికి నేను చెప్పాను మా బ్లడ్ రిలేషన్స్‌కి. మీరు కూడా మా కుటుంబ సభ్యులు కాబట్టి 3 చెప్తున్నాను. ఏ పని చేశారు ఆ రోజు? ఏ ఏది నేర్చుకున్నారు? డైరీ స్టార్ట్ చేయండని. నౌ ఐ హావ్ స్టార్టెడ్ టు రైటింగ్ ఇన్ డైరీ ఇన్ ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్‌లో వెరీ గుడ్. రాస్తున్నాను. అసలు నిజంగా నేనిలా మారతానని ఈ క్లాస్‌కి రాకముందు అనుకోలేదు సార్. ఈ క్లాస్ నన్ను మార్చేసింది ఈ 1 ఇయర్‌లో. చాలా పాజిటివ్‌గా థింక్ చేయడం, రిలేషన్స్ బావుంటున్నాయి. అంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువయ్యారు నన్ను. నా వండర్‌ఫుల్. నుంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు రిలేటివ్స్. అంటే పాజిటివ్‌గా మాట్లాడుతది. అదంతా క్రెడిట్ అంతా మీరే సార్. నాకైతే చాగంటి వారి ప్రవచనాలు ఎలాగో ఒక స్థానం ఉందో మీకు మాత్రం అంత పెద్ద స్థానం ఉందండి మా ఇంట్లో మాత్రం. ఆ థాంక్ యూ. మోటివేషన్ క్లాసులు చెప్పడంలో. అది ఏంటంటే మేము చేసుకున్న పుణ్యమేమో! మేము నిజంగానే విజువలైజేషన్ చేసుకున్నామేమో మీలాంటి వాళ్ళతో సత్సంగం ఏర్పడడానికి. రోజు మార్నింగ్ లేవగానే భగవంతుడిని చూస్తే ఏ ఫీలింగొస్తదో, మిమ్మల్ని చూడగానే ఆ ఫీలింగొస్తది సార్. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే ఆ థింకింగే వేరుంటది. ఆ రోజున ఈ మంత్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి గానీ, ఎక్కడ మిస్ అయిపోతామని చాలా వరకు అడ్జస్ట్ చేసుకుంటూ వింటున్నాం. ఏంటంటే ఒక పాజిటివ్ ఈ ఇల్లంతా హ్యాపీగా ఉంటది చుట్టూ వాతావరణం. నేను చాలా 1 ఇయర్‌లో చాలా చాలా మార్పొచ్చిందండి. అసలు మా రిలేటివ్స్ వస్తే "నువ్వేనా?" అంటున్నారు. అది ఏంటంటే అదంతా మీదే సార్. నేను పిల్లలకి కూడా అదే చెప్తున్నా. ఏదన్నా అది మార్క్స్ ఎక్కువొస్తాయా, రావా అనంటే మీరు దాని మీద నమ్మకం ఉంచండి. అది కంపల్సరీ అది అలాగే 10థ్ క్లాస్ వచ్చినియి మా చిన్నోడికి 98 వచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. అది ఏంటంటే మన బిలీవ్ అన్నది. నన్ను మాత్రం ప్రకృతికి, విశ్వానికి దగ్గర చేశారు సార్. అప్పటి వరకు భగవంతుడికి దగ్గరయ్యాను. మీరంటారు ఎప్పుడూను ప్రకృతి, విశ్వం అన్నది మనకన్నీ అందిస్తదని అంటారు. ఆ వే దొరకాలి మనకి అని అంటారు. ఆ వే అన్నది మీరే సార్. మీ మోటివేషన్ టాక్సే సార్. ఆ వే అన్నది మీరు ఇచ్చారు. మేము అందుకుంటున్నాం. అందరూ అందుకోవాలని కూడా థాంక్ యూ. నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. నథింగ్ ఈజ్ మైండ్. ఇప్పుడు మనకి ఈ ఎఫ్జి లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం? మేబీ ఐ మే నాట్ బి ఏబుల్ టు మొబిలైజ్ సో మెనీ పీపుల్ కదా. సో ఇట్స్ ఆల్ డెస్టైన్డ్. మనం అంతా ఇట్స్ ఆల్ డిస్టైన్డ్. ఇప్పుడు నాకు నా వైఫ్ ఇలా ఉండకుండా వేరేలా ఉంటే ఏం చేసేవాడిని? ఆ! వి ఇట్ ఈస్ నాట్ నేను ఐ మైట్ బి ద ఫేస్. నేను కనిపిస్తూ ఉండొచ్చు. కానీ వెనకాల నాకు ఈ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ మా అమ్మా నాన్నలు నన్ను సరిగ్గా చదివించకపోయి, లేకపోతే నన్ను సరిగ్గా ఈ యాటిట్యూడ్ వచ్చేలాగా ఉండకపోతే నేనేం చేసేవాడిని. సో, ఇట్స్ ఆల్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఏంటంటే వీఆర్ డెస్టైన్డ్. వీఆర్ హ్యాపీ. మనం పాజిటివ్ గా ఆలోచించి మనము పాజిటివిటీ వైపు వెళ్తున్నందుకు దిస్ విల్ ఆల్ నాకు కూడా దిస్ ఇస్ ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు కూడా ఇది అవసరం. మీటింగ్ ఆల్ పాజిటివ్ పీపుల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దట్ మేక్స్ మై డే మచ్ మోర్ హ్యాపియర్. సో యు ఆస్క్ మౌనిక, నాకు ఆఫీస్ రిలేటెడ్ స్ట్రెస్ ఇట్లాంటివన్నీ చాలా చాలా నెగ్లిజిబుల్ అన్నమాట. 0.00. ఇట్ ఈస్ బికాస్ ఐ హావ్ స్టార్టెడ్ ద డే విత్ ఆల్ పాజిటివ్ పీపుల్, విత్ ఆల్ ఆఫ్ యూ, right? So thank you, and good that you are achieving greater and greater position in your family, in your relatives, in your and able to organize your life and also talk in English. Thank you very very much. That's a wonderful feedback. All the best. Mm.
మనకి 6:16 అయింది. బట్ క్విక్ గా దోస్ హు హావ్ రైజ్ ద హ్యాండ్, పాపం నేను ఎప్పుడు కట్ చేస్తా ఉన్నాను. దోస్ హు హావ్ రైజ్ ద హ్యాండ్ విల్ లిసన్ టు దెమ్ అండ్ దెన్ విల్ కాల్ ఇట్ డే. సుందరి గారు చెప్పండి, ఆ తర్వాత గుడ్ మార్నింగ్. జ్యోతి గారు. గుడ్ మార్నింగ్ సార్. విజువలైజేషన్ అనగానే నా లైఫ్ మీకు అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను. చాలా చిన్న లైఫ్ నుంచి వచ్చిన దాన్ని. నేను ఈరోజు మా హస్బెండ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. విజువలైజేషన్‌లో నేను జస్ట్ మీరు పర్మిషన్ ఇస్తే, మా హస్బెండ్ ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ ఇలా ఉంటుందనమాట. నెక్స్ట్ టైకూన్స్ అని. ఇది మా హస్బెండ్ పెట్టుకున్నారనమాట. తను జాయిన్ అయినప్పుడు చాలా చిన్న పోస్ట్‌లో జాయిన్ అయ్యారాయన. జాయిన్ అయినా సరే, ఈరోజు అది పెట్టుకొని టాటా స్టీల్‌లోని తను ఒక వీపీ అంటే విజువలైజేషన్ అనమాట. ఎంత విజువలైజేషన్ అంటే ఏబుల్ టు సీ యూ. సారీ, అలా కట్ అయింది. మళ్ళీ వారు వస్తే మళ్ళీ విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. విల్ మీట్ టుమారో.